हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांत राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा। तो మనం రామానుజాచార్య చరిత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇంట్లో మనం ఈరోజు మూడో క్లాస్ కూడా రామానుజాచార్యుల వారి శ్రీరంగ లీలలు మనం చర్చించబోతున్నాం. ఈరోజు కూడా మనం ఇంత ముందు క్రితం క్లాస్లో ఏ విధంగా రామానుజాచార్యుల వారు వరదాచార్యుల ఇంటికి వెళ్ళి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారన్న విషయాన్ని మనం చర్చించాం. వాళ్ళు ఆమె భార్య గురువు గారి సేవ చేయడం కోసం షాప్ కీపర్నికి దుకాణదారుకి సంతృప్తి పరచడానికి కూడా వెనకాడలేదు. కానీ మహాప్రసాద మహాత్యం వల్ల ఆ దుకాణదారు మారిపోయి క్షమాపణలు అడుగుతాడు. అది మనం చర్చించాం. అది అయిన తర్వాత అక్కడి నుంచి రామానుజాచార్యుల వారు చాలా రకరకాల దివ్య దేశాలు తీసుకుంటూ తిరుమలకి వెళ్ళిపోయారు, తిరుపతి. కాకపోతే అప్పట్లో అల్వార్లు ఎవరు కూడా బాలాజీ శ్రీనివాస్ని దర్శనానికి వెళ్ళేవారు కాదు, వెంకటరమణమూర్తి దర్శనానికి. ఎందుకంటే వెంకటరమణమూర్తి అన్నిటికన్నా ఏమన్నారు, శేషాద్రి మీద ఉన్నారు. 7 కొండల్లో పైన 3 కొండలు ఉంటాయి. అన్నిటికంటే టాప్ది నారాయణాద్రి, దాని కిందది వెంకటాద్రి, దాని కిందది శేషాద్రి. శేషాద్రి అన్నది ఏంటంటే శేషనాగే పర్వతంగా మారుతాడు. అంచేత బాలాజీ దర్శనంకి వెళ్ళాలంటే ఈ శేషనాగం నుంచి నడిచి వెళ్ళాలి. శేషనాగం నుంచి ఎలా నడుస్తాం మనం అని చెప్పి పూర్వం ఎవరు కూడా శ్రీ వైష్ణవ ఆచార్యులు ఎవరు కూడా పైకెక్కి దర్శనం చేసుకునేవారు కాదు. చేత అల్వార్లు ఎవరు చేసుకోలేదు, పైకెక్కి దర్శనం చేయలేదు. అందుకని అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు మనం కపిల తీర్థం ఏదంటారో దాన్ని అల్వార్కుండ అనేవారు ముందు. ఆ అల్వార్లందరూ అక్కడే స్నానం చేసుకుని అక్కడే నమస్కరించి అక్కడి నుంచి నమస్కారం చేసి వెళ్ళిపోతుండేవారు. అంచేత రామానుజాచార్యుల వారు కూడా అక్కడి వరకు వెళ్ళి అక్కడ పూర్వపు ఆచార్యుల పద్ధతి ప్రకారం అక్కడే స్నానం చేసి అక్కడే ఆయన యొక్క దర్శనం అక్కడి నుంచి నమస్కారం చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అప్పటికే అనంత అల్వార్ల వారు అక్కడికి వెళ్ళి బాలాజీకి సేవ చేసుకుంటున్నారు. సో అనంత అల్వారికి తెలుస్తుంది, అరే స్వామి పైకి రాకుండా ఎలాగెళ్ళిపోతారు అని చెప్పి ఆయన వచ్చి రామానుజాచార్యుల వారిని వేడుకుంటారు. ఈయన అనంతాల వాళ్ళు
అనంతాల వారు వచ్చి వేడుకుంటారు. మీరు కూడా వెళ్ళిపోతే ఇక్కడి నుంచి, మీరు వెళ్ళిపోయారని చెప్పి ఇంత ముందు ఆచార్యులు వెళ్ళారని చెప్పి మీరు ఇక్కడి నుంచే దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళారని చెప్పి రాబోయే తరం వాళ్ళు కూడా కింద నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. మరి బాలాజీ దగ్గర ఎవరు వస్తారు? ఎవరు దర్శనం చేసుకుంటారు? ఈ ఆచారాన్ని మార్చి మీరు కొత్త ఆచారాన్ని అందరూ వచ్చి పైకి వచ్చి నమస్కారం దర్శనం చేసుకుని ఆచారాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి వేడుకుంటాడు. దానికి రామానుజాచార్యులు వారు అనుకుంటారు. ఒక పక్కేమో ఆచార్యులు చెప్పిన దాని ఉంది, మరో చాట మహాభాగవతులైన అనంతాలోచార్యులు కూడా అడుగుతున్నారు. ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఎవరు వెళ్ళరు. వాళ్ళు వెళ్ళదు, వాళ్ళ శిష్యులు వెళ్ళరు. మరి భగవంతుడు దర్శనం చేసుకునేది దేనికి? భగవంతుడు దేనివత్సరుడు అని చెప్పి, భగవంతుడు రకరకాలుగా ఆదుకుంటాడని, ఆపద్బాంధుడు అని చెప్పి మనం ఎన్నో కథలు విన్నాం, ఎన్నో మహాత్మ్యాలు ఉన్నాం. అటువంటి భక్తులే వెళ్ళకపోయినప్పుడు ఆ మహాత్మ్యాలకి అర్థమే ఉంది. అంచేత నేను ఈ ఆచారాన్ని మార్చాలి. దాని తోడుగా మహాభారతులు లాంటి వీళ్ళందరూ కూడా వచ్చి అడుగుతున్నారు అని చెప్పి అక్కడ ఈ అనంతాల వారితో పాటు తిరుమల నంబి మామగారైన ఆయన కూడా కౌరు పంపిస్తాడు, వచ్చి పైకి వచ్చి నువ్వు దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి. ఇటువంటి మహాత్ములందరూ కూడా వేడుకుంటున్నారు, అడుగుతున్నారు కాబట్టి నేను వెళ్తాను అని చెప్పి ఆయన పైకి వెళ్ళి దర్శనం చేస్తాను, దర్శనం చేసుకుంటాను. కొంతమంది అంటారు రామానుజాచార్యుల వారు మట్టకూడదు కాబట్టి మోకాళ్ళ మీదే మొత్తం ఎక్కారు అని చెప్పి చెప్తారు కూడా. మన కథ అది కూడా ఉంది. అంటే మోకాటి అంటే ఇది నా స్పెక్యులేషను, నా యొక్క ఊహ. మోకాటి పర్వతాలు అనేది కూడా దానివల్ల అంటారు. శేషాద్రి ఉంటుంది, శేషాద్రిని మట్టకూడదు కాబట్టి అందరూ ఆ పర్వతం వరకు యూనో మోకాళ్ళ మీద నడుస్తారు అయి ఉండొచ్చు. సో ఈ విధంగా మాత్రం ఏదైతేనే రామానుజాచార్యుల వారు పైకి వెళ్తారు. పైకి వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకుంటారు, అన్నీ అవుతాయి. మళ్ళీ వచ్చేస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ అనంతాల వారు తిరుమల నంబి, తిరుమల అంటే ఆ శ్రీశైల పూర్ణ ఆయన పేరు, శ్రీశైల పూర్ణ. వీరిద్దరూ వచ్చి అడుగుతారు, స్వామి మీరు వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఇక్కడున్న విగ్రహంకి ఆయుధాలు లేవు, శంకు చక్రాలు లేవు, లక్ష్మీదేవి లేదు. అంచేత కొంతమంది ఏమో ఈయన శివుడు విగ్రహం అంటారు, కొంతమంది ఏమో లక్ష్మీదేవి అంటున్నారు, కొంతమంది దేవి అంటున్నారు, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. దీన్ని మీరు ఇచ్చేసి కొద్దిగా సాల్వ్ చేసి వెళ్ళండి వెళ్ళేటప్పుడు. అంటే అప్పుడు ఆయన రామానుజాచార్యుల వారికి ఆలోచన వస్తుంది. ఎందుకు ఒకసారి మెడిటేషన్ చేస్తారు, ఎందుకు చక్రాలు లేవు. ఎందుకంటే తొండమానుడు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. ఆయన ఇక్కడ వెంకటేశ్వర స్వామి మందిరం వీళ్ళందరూ కట్టాడు. ఆయన చాలా భక్తుడు. ఒకసారి ఆయన మీదకి దండయాత్రకు వస్తారు. వస్తే ఆయన ఓడిపోయే స్థితిలో ఉంటే వచ్చి బాలాజీని వచ్చి వేడుకుంటాడు, స్వామి నేను ఇలాగ ఉన్నాను, నేను ఓడిపోవడం నాకు ప్రాబ్లం కాదు, కానీ రాబోయే వాళ్ళు నీ సేవలన్నీ ఆపేస్తారు, అది జరగడానికి లేదు. అంచేత నేను గెలవాలనుకుంటున్నాను, నన్ను ఓడించినా పర్వాలేదు, నీ సేవలు అవుతాయి అంటే నాకు ప్రాబ్లం లేదు, అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఆయన వేడుకుంటాడు. వేడుకుంటే అప్పుడు బాలాజీ అంటాడు, ఇదిగోటి నా శంకు చక్రం రెండు తీసుకెళ్ళి నీకు ఇస్తున్నాను, వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయని చెప్తాడు. సో ఆ విధంగా బాలాజీ కొన్న శంకు చక్రాలు వెళ్ళిపోతాయి. అప్పుడు శంకు చక్రాలు లేనివాడు అయిపోతాడు అనమాట. రెండు సో ఈ విధంగా అక్కడ ఆ ఈ చిహ్నాలు లేకపోయేటప్పటికి
ఇప్పుడు అన్ని మిగతా వాళ్ళందరూ ఈ శివుడు అని చెప్పి ఇంకొక చేస్తుంటే రామానుజాచార్యుల వారు వాళ్ళందరిని పిలిచి వాదించి అంటే శాస్త్రాధారాలన్నీ ఇస్తారు. ఇది విష్ణు రూపమైన బాలాజీ అని చెప్పి. వాళ్ళు శాస్త్రపరంగా ఖండించలేకపోతారు. ఎందుకంటే రామానుజాచార్యుల కంటే తెలివైన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. కానీ వాళ్ళందరికీ కూడా లోపల ఇంకా ఏదో ఉండిపోయింది. అందుకని వాళ్ళందరూ అంటారు అలా కాదు, దీన్ని మనం వేరే రకంగా సాల్వ్ చేద్దాం. అందుకని మనం ఏంటంటే ఇప్పుడు మీరు మీ లెక్క ప్రకారం మీరు ఆయన విష్ణువు అంటున్నారు. మా లెక్క ప్రకారం శివుడు అంటున్నాం. సో ఆయన ఆయుధాలు పెడదాం అక్కడ. శంఖ చక్రాలు, గద, పద్మం యూనో మనం అక్కడ పెడదాం. అలాగే త్రిశూలం, డమరకం కూడా పెడదాం. భగవంతుడు దేన్ని తీసుకుంటే అది ఆయన భగవంతుడు అని చెప్పి అందరూ పెట్టి అందరూ తాళం వేసుకుని వెయిట్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఉదయం మనం చూద్దాం. అందరూ కలిసి తాళాలు తీసి చూద్దాం. స్వామి ఏ ఏ ఆయుధాలను స్వీకరిస్తే ఆయన ఆ రూపం అని చెప్పి దానికి రామాచార్యులు గారు కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే అందరూ వీళ్ళు త్రిశూలం, డమరుకం పెడతారు, శంఖ చక్ర గదా పద్మాలు పెడతారు. పెట్టి తాళం వేసుకొని బయట కూర్చుంటారు. ఆ రోజు రాత్రికి రామానుజాచార్యుల వారికి ఒక స్వప్నంలో కనబడతాడు. బాలాజీ స్వప్నంలో వస్తాడు. నేను శంఖ చక్రాలు లేకపోవడం వల్ల ఇంత అయోమయ స్థితి వస్తుందని అనుకోలేదు. నేను ఇచ్చేయడం ఇచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ తీసుకోలేను. శంఖ చక్రాలు అమ్మడం నేను తీసుకోలేను. ఎందుకంటే నా భక్తులు ఇస్తే కానీ నేను తీసుకోలేను. అంచేత నేను ఇవ్వలేను కంటే అది నువ్వే చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఎవరికైనా దీక్ష ఇచ్చినప్పుడు శంఖ చక్రాలు ఇస్తావు. అంచేత నువ్వు నాకు శంఖ చక్రాలు ఇస్తేనే నేను స్వీకరించగలను. అంటే నువ్వే ఇవ్వు అని చెప్పి ఆయన నీ ద్వారానే సాధ్యం, ఇది నీ ద్వారానే సాధ్యం, నీ ద్వారానే నేను శంఖ చక్రాలు తీసుకోగలను చెప్పి ఆయన స్వప్నంలో మాట మాటి చెప్తూ ఉంటాడు. రామాచార్యులు లెగుస్తారు. ఏంటి ఇలాగ వచ్చింది స్వప్నం, నేనే ఇవ్వాలి అంటారంటే నా ద్వారానే సాధ్యం, నా ద్వారానే స్వీకరిస్తానని చెప్పి అన్ని అనుకుంటారు. ఏదైతేనే చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ త్రిశూలం, డమరకం అలాగే ఉంటాయి. శంఖ చక్రాలు రెండు బాలాజీకి స్వీకరిస్తాడు. స్వీకరించేటప్పటికి ఇంకా అప్పుడు అందరూ నేను విష్ణు అని ఒప్పుకుంటారు. సో అప్పుడు అర్థం అవుద్ది. అంటే శంఖ చక్రాలు నా ద్వారా స్వీకరించాలంటే అర్థం ఏంటి? శ్రీ సాంప్రదాయంలో దీక్ష ఇచ్చినప్పుడు శంఖ చక్రాలు ముద్రలు వేస్తారు. సో బాలాజీ ఆ విధంగా ముద్రలు వేయించుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ శంఖ చక్రాలు ముద్రలు వేయించుకోవడం ద్వారా బాలాజీ సారీ స్వామికి రామానుజాచార్య వారు గురువు అయిపోయారు. సో బాలాజీ కూడా రామానుజాచార్య వారి శిష్యుడు అయిపోయాడు. ఈ విధంగా అది తెలుసుకుని అంత ఆనందపడి అఫీషియల్గా స్థాపన చేసి శంఖ చక్రాలని రామానుజాచార్య వారు అక్కడి నుంచి బయలుదేరతాం అనుకుంటాం. అయితే ఈలోపు అక్కడ తిరుమల నంబి వస్తారు. వచ్చి మీరు ఇంత దివ్య ప్రదేశానికి వచ్చారు, వచ్చిన కనీసం 3 రోజులైనా ఉండాలి, లేకుండా మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడైనా పుణ్యస్థీర్థానికి వెళ్తే 3 రాత్రులైనా మనం చేయాలి, కాబట్టి మీరు 3 రాత్రులు ఉండండి అని అడిగితే గురువు గారు కాబట్టి శ్రీశైల పూర్ణ ఆయన మాట విని, గురువు గారు అని కాదు అక్కడ ఆయన మాటకి 3 ఉంటాడు. ఉన్న తర్వాత అప్పుడు ఆయనకు ఆలోచన వస్తుంది రామానుజాచార్య వారికి, ఎలాగైతే 3 రోజులు ఉంటున్నాను కాబట్టి శ్రీశైల పూర్ణ రామాయణంలో చాలా నిష్ణాతుడు కాబట్టి నేను రామాయణం నేర్చుకుంటానని చెప్పి మొదలుపెట్టి అది అలాగా 1 సంవత్సరం పాటు వెళ్ళిపో నేను రామాయణ పట్టణం. ఆ విధంగా అక్కడ రామానుజ తిరుమల నంబి లేదంటే శ్రీశైలపురం నుంచి సంవత్సరం పాటు ఆయన రామాయణాన్ని నేర్చుకుని ఉంటారు. ఈ విధంగా ఆయన రామానుజాచార్యుల వారు
5 ఆచార్యుల్ని ఆయన స్వీకరించాడు. 5 ఆచార్యులను స్వీకరించాడు. ఎవరు? మహాపూర్ణ, యమునాచార్య, మహాపూర్ణ, గోష్ఠి పూర్ణ, మళ్ళీ శ్రీశైల పూర్ణ, ముదమనార్ని ఉంది. ఎవరైతే వీటికి అన్నిటికీ పాసురాలకి అర్థం ఇస్తాడు, అర్థం ఆయన. వీళ్ళకి 5 ఆచార్యులుగా ఆశ్రయించారు. 5 గురువుల్ని నేర్చుకుని 5 నుంచి 5 విషయాలు ఆయన నేర్చుకున్నారు. కాబట్టి వీళ్ళ 5 గురువుల కింద ఆయనకి పరిగణిస్తారు. ఈ విధంగా 5 గురువులను ఆయన స్వీకరించి 5 దగ్గర నుంచి 5 తత్వాలు నేర్చుకున్నాడు. నేర్చుకుని ఆయన అన్నిట్లోనే నిష్ణాతులయ్యాడు. అయితే రామానుజాచార్యుల వారు ఈ సంవత్సరం పాటు అక్కడ రామాయణం నేర్చుకుంటున్న రోజులు ఒక గొల్లభామ వస్తుండేది. ఆ పేరు తిరుమానుకొండి కాదు, తుమ్మిమానుకొండి. ఆమె రోజు రామానుజాచార్యుల వారి కోసం పాలు ఇస్తుండేది. పాలు ఇచ్చి వెళ్ళిపోతుండేది. శిష్యులు ఎంతమ్మా అంటే నాకేమో డబ్బులు వద్దులేండి, నేను అవసరం తీసుకుంటానులేండి అనుకుంటుంది అంతే. అంటే వాళ్ళు ఇంకా ఏం చేసేది లేక తీసుకోవడం లేదని చెప్పి అప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత ఆమె పరిచయం చేస్తారు. రామానుజాచార్యుల వారికి శిష్యులు అందరూ వచ్చి అంటారు, ఈమె సంవత్సరం పాటు మీకు పాలు ఇచ్చింది కానీ ఒకరోజు కూడా డబ్బులు తీసుకోలేదు, ఏదైనా అవసరం తీసుకుంటాను ఉంటుంది, అవసరం అడిగి తీసుకుంటానులేండి అంటది. అవసరం నేను రామానుజాచార్యుల వారిని అడుగుతాను, ఆయన దగ్గర నుంచి తీసుకుంటాను అంటుందండి. ఏంటి మీరు చూడండి చెప్తారు. రామానుజాచార్యులు పిలుస్తారు, ఏం తల్లి ఏం కావాలి నీకు, డబ్బులు తీసుకోవడం ఏం కావాలంటే, నాకు ఈ డబ్బులు కాదు ఇంకో డబ్బులు ఏవో ఉన్నాయంట మీ దగ్గర, ఆ డబ్బులు కావాలంటారు. ఏంటి ఆ డబ్బులు అంటారు. ముక్తి అన్ని డబ్బులు ఉన్నాయట కదా, ఆ ముక్తిని నాకు ఇవ్వండి అంట. నేను ముక్తినిచ్చేది ఏంటి, నేను ఎలా ముక్తిని ఇవ్వగలనమ్మా అంటారు. అంటే అప్పుడు అంటది, మీరు ఒడేవర్లు అంటే ముందు చెప్పుకున్నాం, ఆయన లౌకిక ఐశ్వర్యాన్ని ప్రసాదించగలడు, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని రెండింటిని ప్రసాదించగలడు. అంటే 2 వరాలు ఇవ్వగలరు. కాబట్టి నాకు మీరు ఆధ్యాత్మిక వరం ఇవ్వండి, ఆధానం ఇవ్వండి, మోక్షదానం ఇవ్వండి, మీరు ఇవ్వగలరు అంటారు. అంటే నేను ఎలాగ ఇవ్వగలను తల్లి, నేను వస్తే అవుతుంది అంటారు. దానికే ఉంది, మీరు ఒక చిట్టి మీద రాసి ఇచ్చేయండి, ఈవెనికి మోక్షం ఇవ్వని చెప్పి, నేను బాలాజీ ఇచ్చుకుంటాను, ఆయన నన్ను మోక్షం తీసుకెళ్తాను. నేను ఇస్తే అవుతుందా, ఎందుకు అవదు, మీరు ఇస్తే తప్పనిసరిగా అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు ఇవ్వండి ప్లీజ్, దయచేసి నాకు అది ప్రసాదించండి అని చెప్పి ఆయన అక్కడే కూర్చుని కదలడం లేదు. నేను ఇస్తే భగవంతుడు ఎలా తీసుకుంటాడంటే, భగవంతుడు తీసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు ఆమెకి ఆ గురువు మీద ఉన్న నమ్మకానికి రామానుజాచార్యులు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఆ నమ్మకం కోసమైనా భగవంతుడు చేస్తాడేమో అని చెప్పి ఒక కాగితం మీద రాసి, ఈమె వైష్ణవ సేవ చేసింది కాబట్టి ఈమెకి ముక్తిని ప్రసాదించు తండ్రి అని చెప్పి లెటర్ రాసి ఇచ్చేస్తాం. అంతే, ఆ లెటర్ పట్టుకుని ఆమె తిన్నగా బాలాజీ దగ్గర కొండెక్కి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. ఎక్కిపోయి బాలాజీ దర్శనం చేసుకుని బాలాజీ చూపిస్తుంది. చూపించి అక్కడే శరీరం విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టేగానే భగవంతుడు ఆమె యొక్క నమ్మకానికి, ఆమె యొక్క సరళత, సింప్లిసిటీ, సరళతకి, ఆమె యొక్క గురువు యొక్క వచనం మీద, గురువు యొక్క ఆశీర్వాదం మీద ఉన్న నమ్మకానికి భగవంతుడు ఏం చేస్తాడు, వైకుంఠ విమానాన్ని పంపించి ఆమెని తీసుకుని వెళ్ళిపోతాడు, వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాడు. ఆ విధంగా ఆమె గురు కృప వల్ల వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఆయన రామానుజాచార్యుల వారు
అక్కడ తీసుకెళ్ళి ఇది ఆమెకి దీన్ని ప్రసాదిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి రామానుజాచార్యులు వారు నా దగ్గర, నేను ఆయనకి ఏదైనా ఇవ్వాలి, ఏదో ఒకటి కానుక ఇవ్వాలని చెప్పి ఆ, ఈయన తలుస్తాడు. ఎవరు? తిరుమల నంబి. ఒకటి అంటారు, రామానుజాచార్యుల వారిని అడుగుతారు, రామానుజ, నేను నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకో అంటాడు. రామానుజాచార్యులు అనుకుంటారు, నాకు ఇంత జ్ఞానాన్ని, రామాయణ జ్ఞానాన్ని ఇచ్చారు, ఇంకంతకని ఏం కావాలి ఒక శిష్యుడికి? ఆ? అయినా సరే అటు జ్ఞానాన్ని ఇచ్చి కూడా ఇంకా ఇవ్వాలనుకుంటున్నారు, ఎంత అవదారం! ఇటువంటి గురువులు దొరకడం నా అదృష్టం అని చెప్పి అనుకోండి ఆలోచిస్తుంటారు, ఏం అడగాలి, ఏం అడగాలని ఆలోచిస్తున్నప్పుడు ఆయన, మీకు గుర్తుందో లేదో, గోవింద్ భట్టర్ ఎవరైతే రామానుజాచార్యుల వారిని రక్షిస్తాడో ఆ కాశీ యాత్రలో ఆ హత్యాకాండ నుంచి, ఆయన్ని ఈ తిరుమల నంబి, అదే శ్రీశైల పూర్ణ రక్షిస్తాడు, అంటే మళ్ళీ మారుస్తాడు, మార్చి తీసుకొస్తాడు. అదంతా మనం చర్చించాం. ఇప్పుడు రామానుజాచార్యులు మీరే మార్చారు కానీ మీరే ఆయనకి గురువుగా మా అంటే అప్పటి నుంచి ఆయన ఆ గోవింద్ భట్టర్ ఆ శ్రీశైల పూర్ణకే సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన్ని రామానుజాచార్యుల వారు ప్రతి క్షణం ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. గోవింద్ భట్టర్ ఒక విచిత్రమైన స్వభావం, విచిత్రమైన ప్రవర్తన చేస్తుండేవాడు. ఏంటంటే రోజు గురువు గారికి పరిచేవాడు, పక్క పరిచయం తను పడుకునేవాడు, ముందు పడుకుని అంత దొర్లి, దాని తర్వాత వెళ్ళిపోయేవాడు. తర్వాత గురువు గారు వచ్చి పడుకునేవాడు. రామానుజాచార్య వారు చూశారు, ఏంటిది విచిత్రం ఇది, ఇలా సేవ బాగానే ఉంది కానీ గురువు గారు పక్కన పడుకోకూడదు కదా, ఎలా పడుకుంటున్నాడు ఎందుకని చెప్పి అప్పుడు శ్రీశైల కొండ దగ్గరికి వచ్చి చెప్తారు, గురువు గారు నేను క్షమించండి, నేను తప్పు చూస్తాను కాదు, ఇలా జరుగుతుంది, ఎందుకు చేస్తానో తెలియదు, ఒకసారి చూసుకున్నాను అంటే అప్పుడు వెంటనే శ్రీశైల పూర్ణ రామాచార్య ముందే పిలిపిస్తారు గోవింద్ భట్టని. ఏమయ్యా రారావయ్య అంటారు, నీ గురువు గారు చెప్పండి అంటారు. నేనేదో విన్నాను, నువ్వు ఇలాగా పక్క వేసిన తర్వాత పడుకుంటున్నావు దాని మీద, నిజమేనా అంటారు. ఆ తల తెచ్చుకొని నిజమేనండి అంటాడు. అదేంటి అలా పడుకోవచ్చా, ఎందుకు పడుకుంటున్నావు, ఏం చేయాలి అనక ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం అవక తల తెచ్చుకొని కూర్చుంటాడు. కూర్చుని అంటాడు, ఏం లేదు, మీరు రోజంతా ప్రచారం చేసి ఎంతో మందిని కలిసి వస్తారు, అలసిపోయి ఉంటారు, అటువంటి మీరు పడుకున్నప్పుడు ఆ పడుకున్న పక్క ఆ బెడ్ కానీ సరిగా లేకపోతే పడుకోవడానికి ఇబ్బంది పడతారు. అందుకని నేను ముందుగా చూసి ఏమైనా ఎక్కడైనా గట్టిగా ఉందా, లేదంటే పైకి ఎగుడు దిగులు ఉన్నాయా, అవన్నీ చూసి ఏదైనా ఉంటే అది నేను ముందు చేసి మీకు అది లేకుండా చేయడం కోసం నేను ముందు టెస్ట్ చేస్తుంటాను, అందుకని పడుకుంటున్నాను అంటాడు. అనగానే రామానుజాచార్యుల వారు ఆశ్చర్యపోతారు, అంత గురుభక్తి, నేను అటువంటి భక్తుడి విషయంలో నేను తప్పులు చూస్తున్నాను, నేనే తప్పు అని చెప్పి అనుకుంటాడు. అలాగే మరోసారి ఏం చేస్తాడంటే ఆయన నది స్నానానికి వెళ్తుంటాడు, ఎవరు? గోవింద్ భట్టు. వెళ్తున్న ఒక రోజు సడన్ గా ఒక పాము ఆయన కాళ్ళ దగ్గర వస్తుంది.
తెల్లత్రాచు వచ్చేటప్పటికి ఆయన పక్కకి వెళ్తాడు. అక్కడ పక్క కూడా వస్తుంది. ఆయన ఎటు వెళ్తాడు వస్తుంది. ఏటీఎం చూసేటప్పటికి అక్కడ ఎందుకు ఇలా వస్తుందని దగ్గర చూసేటప్పటికి దాని నాలికలో ఒక ముళ్ళు గుచ్చుకుని అది ఇదవుతుంది, బాధపడుతుంది. ఆ, ఆ బాధను చూడలేక ఆయన ఏం చేస్తారు, విష జంతువు కాటేస్తున్న కాటేస్తుందేమో అన్న భయం కూడా లేకుండా దాన్ని పట్టుకొని ఆ ముళ్ళుని తీసి ఏనా, దాన్ని ఓదార్చి వెళ్తాడు. ఆ నాగపాము తెల్లత్రాచు ఆయన కృతజ్ఞత భావంగా ఇలాగేసి నమస్కారం చేసి ఆ చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతుంది. అదంతా రామాంచాలు వారు చూశాడు. చూసి ఈయన విష జంతువులను కూడా బాధపడడం చూడలేకపోతున్నాడు. ఎంత దయా హృదయం కలిగిన వ్యక్తి అని చెప్పి, ఇటువంటి భక్తుడు శిష్యుడిగా దొరకడం శ్రీశైలపునికి ఎంత అదృష్టం అని చెప్పి అనుకుంటాడు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. రామానుజాచార్యులు వారు అనుకుంటారు, మరి మీరు నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు ఏమనుకోకపోతే నాకు గోవింద భట్టర్ నాకు ఏమని అంటారు. అంతే, శ్రీశైల పొన్నకి ధన్మని గుండు మీద రాయబడినట్టు. అంటే శ్రీశైల పొన్నకు కూడా గోవింద భట్టర్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయనకి సేవ అసలు ఎలాగంటే అలా చేస్తాడు. గోవింద భట్టర్ కూడా శ్రీశైల పొన్న అంటే ప్రాణం. ఆయన జీవితంలో ఆయన భగవంతుని కూడా అంత ఇదిగా కొలవలేదు తన గురువుని కొలిసినట్టుగా. చేత తెలుసు అది. నేను ఇస్తున్నాను అంటే గోవింద భట్టర్ వెళ్ళడు, నన్ను విడిచి వెళ్ళడు, నేను వెళ్ళని చెప్పేస్తాడు, ముందుకు ఎత్తేస్తాడు. అందుకనే నేను ఈయనకి ఉదకం అంటే నీటితోటి మంత్రోచ్చారణ చేసి ధారపోస్తాను, అప్పుడు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వెంటనే రామానుజాచార్యుల వారికి పిలిచి ఉదక దానం చేస్తాడు. ఉదకం అంటే నీటి తీసి మంత్రోచ్చారణ చేసి నీటి ద్వారా ఆ దానం చేస్తాడు. చేసి నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పి శ్రీశైల పూర్ణ చూడదలుచుకోలేదు తన శిష్యుడు వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆయనకు కూడా బాధగానే ఉంది. లోపలికి వెళ్ళిపోతాడు. రామానుజాన్ని తీసుకెళ్ళిపోయింది. అది గోవింద భట్ట తెలుస్తుంది ఇలాగా నన్ను రామానుజాచార్యుల వారికి దత్తిచ్చి దానం చేస్తారని చెప్పి. అది కూడా ఉదకదానంతో చేశారు కాబట్టి ఇంకా నేను తప్పదు, వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్తాను. కానీ వెళ్ళడం ఇష్టం లేదు. లోపల లోపల ఎంతో వేడుకుంటాడు, ఎంతో ఏడుస్తుంటాడు, రోధిస్తుంటాడు. గురువర్య, నేనేం తప్పు చేశాను? నా సేవలో ఏం లోపం వచ్చింది? ఎందుకని నన్ను మీరు తిరస్కరిస్తున్నారు? ఎందుకు నన్ను దూరం చేస్తున్నారు? ఎందుకు మీరు నన్ను మీ నుంచి దూరం చేసి బయట పంపించేస్తున్నారు? నేను మళ్ళీ చూడలేదా మిమ్మల్ని? మీకు సేవ చేసుకున్న భాగ్యం లేదా? నా జీవితంలో నేను ఏనాడు కూడా మీకు తప్ప ఇంకెవరికి సేవ చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాలేదు. సర్వం మిమ్మల్ని కానీ నేను నమ్మానే. ఎందుకు ఈ రోజు నన్ను దూరం చేస్తున్నారు? ఎందుకు నన్ను ఈ విధంగా మిమ్మల్ని నుంచి ఏనో మీ నుంచి విరహాన్ని నన్ను ప్రదర్శిస్తున్నారు? దీన్ని బతికగలనా? నా ప్రాణమే మీరు ఇక్కడ ఉంటానుగా నేను ఏ విధంగా ఉన్నాను? రామానుజాచార్యుల వారంటే నాకు గౌరవం లేదని కాదు, కానీ మీరు నా ప్రాణం అని చెప్పి రోధిస్తూ తప్పదు మరి. అయినా సరే ఒక పక్క మీకు గురువు ఆజ్ఞ ఉంది, నేను గురువు ఆజ్ఞ అనుకుని వెళ్ళనా లేదని గురువు సేవ అనుకొని దిక్రచన నాకేం చేయాలో అర్థం అవడం లేదు. కానీ ఏదైనా సరే మీరు దారపోసారు కాబట్టి నేను దానికి వెళ్ళాలని చెప్పి ఎంతో భారంగా ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తాడు. రామానుజాచార్యుల వారికి చాలా ఆనందంగా ఉంటుంది, ఇటువంటి శిష్యుడు నాకు వచ్చాడు అని చెప్పి. కానీ ఆయన ఏనాడు కూడా రామానుజాచార్యుల వారికి సంపూర్ణ మనసుతో సేవ చేయలేకపోయాడు. ప్రతిసారి కూడా ఆయనకి శ్రీశైల పూర్ణే గుర్తుకొస్తున్నారు. రాత్రులు నిద్రపోయేవాడు కాదు, రోజు ఏడుస్తూ ఉండేవాడు, అన్నం తినేవాడు కాదు. ఆ గురువు గారిని వదిలేశానన్న బాధతో. ఈ విధంగా 3 నెలల్లో ఆయన ఎలా చిక్కుబారిపోయారంటే మొత్తం తన యొక్క మొహం అంతా కళావిహీనం అయిపోయింది. మనిషి అసలు బతుకుతాడా చనిపోతాడా అన్నట్టు అయిపోయింది. బక్కబారిపోయాడు. ఇవన్నీ రామానుజాచార్యుల వారు
అబ్జర్వ్ చేస్తున్నారు. ఎంత గురుభక్తి, గురువుని గారిని వదలలేక ఎంత తపన పడతారా మనుషులు. అవునా? ఇంత గురుభక్తి ఉన్న వ్యక్తిని నేను అక్కడ ఉంచి ఆయన్ని ఇంకా క్షోభ పెట్టే కంటే ఆయన వదిలిపెట్టడం వేరు అని చెప్పి ఓ రోజు పిలుస్తారు. గోవింద్ భట్టారి ఇటు రావయ్యా అంటారు. ఏం స్వామి చెప్పండి అంటారు. ఏం లేదయ్యా, నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను, నువ్వు మీ గురువు గారి మీద ఉన్న నీ ప్రేమ వల్ల నువ్వు ఎంత ఎంత బాధపడుతున్నావో తెలుసాను. అంచేత నేను నీకు ఆజ్ఞాపిస్తాను, తక్షణమే నువ్వు వెళ్ళిపోయి నీ గురువు గారికి సేవ చేసుకుంటావు. నిజమా అంటాడు అంత ఒకసారి పొంగిపోయి. ఇప్పుడు వెళ్ళిపోతాను స్వామి అని చెప్పి అందరికీ వెళ్తాను చెప్పి బయలుదేరుతాడు. ఆయనకు ఆనందాన్ని చూసి రామానుజాచార్యులు కూడా ఆనందపడతారు. వాళ్ళే ఆయన ఆనందంగా ఉన్నాడు. ఆయన వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గురువు గారి దగ్గరికి వెళ్తాడు. అంటే తిరుపతి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అక్కడ మిగతా శిష్యులందరూ చూస్తారు. ఎన్నో నెలల తర్వాత వచ్చారు వెనక్కి అని చెప్పి అందరూ గట్టిగా అందరూ ఆలింగనం చేసుకొని వచ్చావా, వెనక్కి వచ్చి సేవ చేయాలి, వచ్చింది చాలా రోజులు అయింది, ఎలాగొన్నావు ఏంటని అందరూ చేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, ఏదో భగవంతుడి దయ వల్ల భగవంతుడు నా మరవన్నాడు, నేను చేసిన ప్రార్థనలు విని నన్ను మళ్ళీ వెనక్కి పంపించాడు, గురువు గారు సేవ చేసుకోవాలి బాగా అని చెప్పి. కానీ గురువు ఆజ్ఞ లేదు లోపలికి రావడానికి. అందుకంత ఆశ్రమం గేట్ వరకు వచ్చి అక్కడ నిలబడతాడు. నిలబడితే అప్పుడు మిగతా శిష్యులందరూ వెళ్తారు. ఏం రాలేదంటే, గురువు గారు నన్ను పంపించారు కానీ రమ్మని చెప్పి నేను చెప్పలేదు. నేను వచ్చేసాను కానీ నన్ను రామానుజాచార్యులు పంపించారు, కానీ ఈయన ఇంకా అంగీకరించలేదు, నా గురువు నన్ను అంగీకరించలేదు. అంచేత ఆయన పిలిస్తే వద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తాను. దానికే ఉంది, నేను ఇప్పుడే చెప్తామని చెప్పి అందరూ పరిగెట్టుకు వెళ్తారు. పరిగెట్టుకెళ్ళి గురువు గారు అని ఏమైందా, మీకు తెలుసా మన గోవింద్ భట్ వెనక్కి వచ్చేసాడని చెప్పి. వెనక్కి వచ్చేసాడా అని ఆగిపోతాడు. అంతే, ఇంకేమంటారు. వీళ్ళందరూ అంటారు, ఇంకేమంటారు, ఇంకా అమ్మంటారేమో, పరిగెట్టి వెళ్ళి ఆలింగనం చేసుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఈయనంటే ప్రాణం. అంటే వెనక్కి వచ్చేసాడా అనిస్తే అని ఇంకేమంటారు. అంటారు, గురువు గారు వచ్చేసాడండి, లోపల రమ్మంటారండి అంటారు. ఏమంటారు, వెళ్ళిపోతారు. అంటే అప్పుడు ఆ ముఖం అంతా కొద్దిగా పాపంగా, అంటే చిరాగ్గా ఉంటారు, చిరాకు పెడతారు ముఖం. వీళ్ళకి అర్థమైపోయింది శిష్యులకి ఏదో గడబడ, వీళ్ళకి ఈ విషయం మనం దూరకూడదని చెప్పి అమ్మాయి అందరు పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం దూరి మన చివాట్లు కాస్తాం అని పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఆమె భార్య అంటది, వాళ్ళని మీకు నచ్చిందా లేదు తర్వాత విషయం, పాపం ఎంతో దూరం నుంచి వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, లోపలికి వచ్చి భోజనం చేయను, తర్వాత మీరు మాట్లాడుకుందాం అనగానే అంటాడు, ఒకసారి మనం దానం చేసిన తర్వాత ఆ గోవుని మళ్ళీ వెనక్కి వస్తే మనం ఇంట్లో పెట్టుకుంటామా, దాన్ని తిండి పెడతామా మనం అంటాడు. అనగానే అది అది ఆ గోవింద్ భట్టర్కి వెనువెంటనే గట్టిగా అంటాడు, అంచేత నేను లోపలికి పిలవలేను అంటాడు. అనా దానికి దానికి తిండి కూడా పెట్టలేను అంటాడు. గోవింద్ భట్టర్కి అర్థమైపోయింది, గురువు గారికి ఇష్టం లేదు చేశాను, అదికప్పుడు నేను ఆ ఇంత వ్యామోహం ఏంటి, అయిపోయింది అది అయిపోయింది. ఆయనలో నా గురువుని చూసుకోవాలి, రామానుజాచార్యుల వారిలో ఆయనే నా గురువు కాబట్టి ఆయనలో నా గురువుని చేసుకుని నేను వెళ్తాను. అప్పుడు ఇంకా అర్థం అవుద్ది, ఇన్ని రోజులు గురువు 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 అని చెప్పి బాధపడుతున్న వేదంతా పోద్ది. నేను గురువుగా నిజంగా నేను ఇక్కడుండి సేవ ఉన్నా సరే ఆయనకి ఆనందం పెట్టినప్పుడు ఇక్కడుండి లాభం పెట్టి, దీని బదులు నేను అక్కడ సేవ సరిగ్గా చేసుకుంటే, ఈయన ఆనందంగా ఉంటే ఆ సేవకి, నేను గురువు సేవ చేస్తున్నట్టు ఈయన సేవ చేస్తున్నట్టే. అది తెలుసుకోక ఇన్ని రోజులు నేను ఎంత తప్పుడుగా నేను వ్యవహరించాను, అవతల రామానుజాచార్యుల వారికి నేను అపరాధం చేశాను సేవ చేయకుండా, మా గురువు గారికి కూడా నేను సంతోష పెట్టలేకపోయాను, ఎంత మూర్ఖుడిని. గురువర్య మీరు ఈ రోజు నా కళ్ళు తెరిచారని చెప్పి నమస్కరించి, ఈ రోజు నుంచి చెప్తున్నాను, మీకు వాగ్దానం చేస్తాను, మళ్ళీ నేను వెనక్కి రాను, అంతేకాదు మీ శిష్యుడని నేను
మీ పేరు నిలబడతాను చూడని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన లోపల బాధపడిపోతుంటాడు. నీ మొహం చూడకుండా పంపించేస్తున్నానే, ఎందుకంటే నీ మొహం చూస్తే నేను వదిలిపెట్టలేను. అందుకనే నేను బయటకు వచ్చి కూడా నిన్ను చూడలేదు, నిన్ను లోపల రమ్మని కూడా అనలేదు. ఎందుకంటే నిన్ను కలిసి చూసిన తర్వాత నేను వదిలిపెట్టలేను నేను. నా బాధ నువ్వు అర్థం చేసుకో నాయన. నీ మీద ఇష్టం లేదు కాదు, నువ్వు నా ప్రాణం. కానీ నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నీలాంటి వ్యక్తి, రామానుజాచార్యుల వారు అటు వ్యక్తికి సేవ చేసుకుంటే ఇంకా మహోన్నత స్థానానికి వెళ్తావు. నీ ఎదుగుదల కోసమే నేను ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాను అని చెప్పి ఆయన లోపల బాధపడుతుంటాడు. ఇది నిజమైన గురు శిష్యుల తరపు బంధం. గురు శిష్యులు ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరికొకరు ఆనందపరచడం కోసం కష్టాలు తీసుకోలేకన్నా సంసిద్ధంగా ఉంటారు. ఇక్కడ శ్రీశైల పూర్ణకి ఈ గోవింద భట్టను విడిచిపెట్టడం కష్టమైనప్పటికీ కూడా శిష్యుడి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఆయన విడిచిపెడతాడు. అలాగే గోవింద భట్టర్ కూడా శ్రీశైల పూర్ణను వదలడం కష్టమైనప్పటికీ గురువు గారికి ఆనందపరచడం కోసం, ఆయన యొక్క ఆనందం కోసం ఆయన వెళ్తాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఆ ఆనందాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తే రామానుజాచార్యుల వారు వస్తారు. ఏం గోవింద భట్టారు, మీ గురువు గారిని చూసావా, సేవలు చేసుకున్నావా, ఏమన్నారు, మళ్ళీ ఏమొచ్చావు అంటాడు. అంటాడు, పరసత్తుని ఇంట్లోకి ఎలా తీసుకొస్తాను అని చెప్పాడు. అంటే నాకు అర్థమైంది, మీకు నా నమస్కారం, నేను ఎంతో రుణపడి ఉన్నాను. నాకు మీరు డైరెక్ట్ గా చెప్పకుండా మీ యొక్క యాక్షన్ ద్వారా మీరు ఒక విధంగా నన్ను అక్కడ బయటికి పంపించి నేను నా తప్పును నాకు తెలుసుకునేట్టు చేశారు, నేను కృతజ్ఞతని చెప్పి రామానుజాచార్యుల కారణం పెట్టి ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుణ్ణి, మీకు సంపూర్ణంగా దాసోహం అవుతున్నాను, మీరు నన్ను ఎలాగైనా వాడుకోండి అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆయన యొక్క భక్తికి రామాచార్య వారు మెచ్చుకుని తాళిని తీసుకుని లోపల తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఆయన ఎంతో శ్రద్ధగా వినడం, రామానుజాచార్యుల వారికి ఎంతో మంచిగా సేవ చేయడం అంటే చేస్తూ ఉండేవాడు. చేస్తుంటే మిగతా శిష్యులందరూ కూడా ఆయన యొక్క ఆ ఏకాగ్రతకి, ఆయన యొక్క గురు భక్తికి, సేవా భక్తికి మెచ్చిపోయి ఎంతో పొగుడుతుండేవారు అన్నమాట. మీరు ఎంత బాగా వింటారు, ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, మాకు తెలియకపోతే ఎంత బాగా మీరు వివరించి మాకు చెప్తుంటారు, మీరు చాలా గొప్ప వాళ్ళండి అదని అంటే ఆయన యాస్ నేను అలాంటి వాడినే, మీరు తెలుసుకున్నారు, గుడ్ మంచిది, ఇంకా యాక్చువల్ మీరు ఇంకా తక్కువ తెలుసుకున్నారు, నేను ఇంకా ఎక్కువ అంటున్నారు. అది విని శిష్యుడు బాగా ఇదేంటిది ఇలాగంటాడు, ఎవరైనా అలా పొగుడుతామని ఏమంటాం, అదే ఉందండి, అదేం లేదు, నేను అంత గొప్ప అని కాదు, మీరేదో మీ మంచితనం నాలో మంచి చూడటం, ఒక నాలో ఏదో మంచి ఉందంటే అది గురు కృప లేదా భగవంతు కృప అనాలి, ఈయనేమో ఇంకా పొగడటం సరిగా పొగడటం లేదు, ఇంకా నేను ఇంకా గొప్పవాడిని అంటాడు, ఇదేంటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. ఆశ్చర్యపోయి రామానుజాచార్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, చెప్తారు, అవునా ఇలాగండి, ఇలా జరుగుతుందని. అవునా, ఇదేంటిది విచిత్రంగా వ్యవహరిస్తున్నాడా అని చెప్పి మళ్ళీ గోవింద భట్ట ఇంటర్ అయ్యాక పరిగెట్టుకుని వెళ్తాడు, వెళ్ళి కాలం పడుతుంది, నమస్కారం చేస్తాను. నువ్వు చేసే సేవలకి, నీ మంచి గుణాలకి ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి విని నేను చాలా ఆనందపడ్డాను, నువ్వు చాలా బాగా వింటున్నావట, వీళ్ళందరికీ చక్కగా అన్ని వివరిస్తున్నావట, సేవలో కూడా నేను ఆనందమే. కానీ ఒక విషయం నాకు ఆనందం లేదు, వాళ్ళందరూ పొగుడుతుంటే నువ్వు ఆ పొగడుతుని తీసుకోవడం ఏంటి, ఇది ఎవరైనా అది భగవద్ కృప గురు కృప అని చెప్తారు, ఎవరు అంగీకరించారు నాలో అంత గొప్పతనాలు లేవు అని చెప్పి, కానీ నువ్వు నేను ఇంకా గొప్పవాడిని, మీరు సరిగా పొగడటం లేదు అంటారు, ఏంటి అంటే అప్పుడు అంటాడు, అప్పుడు చెప్తాడు, మీరు ఏమనుకోవాలంటే మీ ముందు మీకు చెప్పేంత భక్తిని కాదు, అయినా సరే మీరు అడుగు చేస్తే నేను ఎందుకు అలాగంటున్నాను నేను వివరిస్తానంట, చెప్పయ్యా అందుకని కదా అడుగుతుందంట. అంటే చూడండి,
వాళ్ళు పొగుడుతుంది ఇప్పుడు నేనున్న స్థితి, నా పాత పాత స్థితి కాదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ స్థితి నాకు వచ్చింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను పొగడడం పుట్టించారు, పొగడడం మొదలు పెట్టారు. అంటే నాలో ఆ గుణాలు మీ దగ్గర మీకు వచ్చిన తర్వాతే, మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాలో గుణాలు వచ్చాయి. అది ఇదంతా ఎవరి గొప్పతనం? మీ గొప్పతనం. వాళ్ళు నాలో నాది ఈ గుణం ఉందంటే ఆ గుణం మీ నుంచి వచ్చింది, కానీ మిమ్మల్ని పొగుడుతున్నట్టు, నన్ను కాదు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. అందుకని వాళ్ళు పొగడతా తక్కువ. అందుకని ఎప్పుడు అంటాను, ఇంకా మీరు పొగడాలి, అసలు మీరు తక్కువ పొగుడుతున్నారు నన్ను అంటున్నారు. ఎందుకంటే ఆ పొగడతలన్నీ కూడా మీకు చెందుతాయి, నాకేం లేదు. ఒకవేళ వాళ్ళు నాకు నన్ను పొగుడుతున్నారు అనుకుంటే అది వాళ్ళు తప్పు. కానీ నేను ఏనాడు కూడా ఇదంతా నా వల్ల, నా కృషి వల్ల, నా సాధన వల్ల వచ్చిందని ఏనాడు కూడా అనుకోలేదు. మీ కృప వల్ల. మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను పొగడడం మొదలు పెట్టారు. నా పాతకాలపు జీవితం చూసి ఎవరు పొగడటం లేదు. ఇది ఎంత మీది. అందుకని నేను మిమ్మల్ని పొగుడుతున్నారు కాబట్టి ఆ పొగడతని ఇంకా పొగడాలి, ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి నేను అలాగ అంటున్నానంటాను. ఆ అర్థం దానికి ఇంకా ఇంత అర్థం ఉందా అని చెప్పి రామాచార్య వారు బాబులే చెప్పి ఏం శిష్యులు అని చెప్పి అన్ని అవలేఖన చేసుకుని చేస్తారు. మిగతా శిష్యులందరూ తలగొప్పి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఆ గోవింద్ భట్టరు ఎంతో ఇచ్చేస్తారు. సో ఒకసారి గోవింద్ భట్ రోజు ఉదయం సాయంత్రం కావేరీ నది ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసుకుని వస్తుండేవాడు. కానీ సాయంత్రం పూట స్నానం చేయడానికి వచ్చేటప్పటికి తిన్నగా రాకుండా ఒక వేస్ట్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి చుట్టూ తిరుగుతుండేవాడు. లేట్గా వస్తుండేవాడు. అది రామానుజాచార్యుల వారు కూడా గమనించారు. లేట్గా వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో తెలియదు. సో ఒకసారి రామానుజాచార్యుల వారు అడుగుతారు శిష్యుల్ని, ఈయన ఎందుకు లేట్గా వస్తున్నాడంటే ఆ శిష్యులు మీకు చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాం. వాళ్ళు మీరే అడిగారు గురుగారు, చూడండి నేను వెళ్ళి ఆ వేస్ట్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. వేస్ట్ ఇంటి చుట్టూ తిరుగుతాడా? వేస్ట్తో ఏం సంబంధం? ఓ గురువు గారు, ఏమవుద్దో తెలియదు, మన మన గౌరవాన్ని అంతటిని ఆయన మసిపాలు చేస్తాడేమో, మట్టిపాలు చేస్తాడేమో, మాకైతే భయంగా ఉంది, మీరే సరిదిద్దాలి అన్నట్టు. అవునా, పిల్లండి అయితే పిల్లండి అంటే పిలుస్తారు. పిలిస్తే అప్పుడు మళ్ళీ ఆ రామానుజాచార్యుల వారు మళ్ళీ అడుగుతారు, ఏమయ్యా నేనేం వింటున్నాను ఈ మధ్య నేను అది ఈ ఈ మధ్య నేను చూస్తున్నాను, నువ్వు ఆ, సంధ్య ఆరతికి చాలా లేటుగా వస్తున్నావు. ఎందుకంటే అలా లేటుగా వస్తున్నావు అని చెప్తాడు. అడుగుతాడు. అడిగితే తలదించుకొని ఉంటాడు, ఏ సమాధానం చెప్పడు. ఏ సమాధానం చెప్పమంటాడు, ఏం చెప్పలేదు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే నువ్వు వేసి ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పి చెప్తున్నారు, నిజమేనా అంటారు. తలదించుకుంటాడు. తలదించుకుంటే నిజం చెప్పు, ఏమి నిందు కావాలి, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులేదండి. అదేంటయ్యా, ఎంత అపచారం, ఇదే నా దగ్గర నేర్చుకుందంటారు. నేను అక్కడ వెళ్ళేటప్పటికి ఆమె ఇంట్లో అందరి ముందు నాట్యం చేస్తూ మీ యొక్క స్థుతుల్ని పాడుతుందామె. ఆ స్థుతులు వినడం కంటే నాకు జీవితం ఇంకేముంది, మీ స్థుతి వినడమే నాకు శిష్యుడిగా గురువు యొక్క స్థుతి వినడమే ఆయన జీవిత లక్ష్యం. అంచేత అలా స్థుతిస్తుంటే అది వినకుండా నేను ఎలా రాగలను, కానీ లోపలికి వెళ్ళలేను. అందుకని ఎక్కడైతే బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని చెప్పి అలా తిరుగుతూ ఉంటాను, ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చొని వింటూ ఉంటుంటాను. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా అర్థం అవక ఇంకా వాళ్ళు అందులో ఇంకా రామానుజాచార్యులు అయితే ఆయనకు ఆనందానికి ఇంకా
హద్దులు లేదు. ఎంత గురు భక్తి, ఎంత గాఢమైన అర్థం ఉంది అని గురువు మీద గురువు యొక్క దీని మీద అని చెప్పి ఆయన చాలా ఆనందపడిపోతుంటాడు. పడిపోయి ఇక ఆ, అక్కడి నుంచి ఇంకా ఆయన అంటే ఇంకా పూర్తిగా అవునా? ఇంకా ప్రాణం అయిపోయింది. ప్రాణంలాగా అయిపోయాడు. ఈ లోపు అక్కడి నుంచి ఇంకా ఆయన బెస్ట్ శిష్యుడు అయిపోయాడు రామానుజానికి. అదే సమయంలో ఆయనకి చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. ఎవరికి? గోవింద్ భట్టారు. పెళ్లి అయిపోతే వాళ్ళ అత్తగారు వచ్చారు రామానుజాచార్యులు. అత్తగారు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే ఆయన చెప్తారు వాళ్ళు, ఈయన ఇక్కడ లేడు, రామానుజాచార్యులు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, ఆయన అడగండి, రామానుజాచార్యులు ఆయన వస్తాను తీసుకెళ్ళని ఉంటాడు. కానీ రాడు అండి. వీళ్ళు గోవింద భట్టారు పరిస్థితి చూస్తే ఎక్కడ వచ్చేది కనపడడం లేదు. అందుకని రామానుజాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలాగిలాగా పెళ్లి అయిపోయింది, మీరు దయచేసి ఆ అబ్బాయిని మా ఇంటికి పంపించండి, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టండి, కాకపోతే ఆమె ఇదైపోద్దని చెప్పి. అప్పుడు రామానుజాచార్యులు పిలుస్తారు. పిలిచి, గోవింద్ భట్టారు ఇలా రావయ్యా, గురువు గారు చెప్పండి. "ఇది మీ అత్తగారు?" "మా అత్తగారా" అంటారు. "నీకు పెళ్లి అయిపోయిందట, వెళ్ళి ఎప్పుడో చిన్నప్పుడు అయిందంట. ఏదైతేనే వెళ్ళి నువ్వు అంత సంసారం చేయాలి. గురువు గారు చెప్పారు, ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి దెబ్బతిన్నాడు, మళ్ళీ ఎదురు చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు చెప్పారు కానీ వెళ్ళిపోతారు అంటాడు. అప్పుడు అంటాడు పిలిచి, రామానుజాచార్యులు పిలుస్తారు, సంసారం ఎప్పుడు చేసినా చీకట్లో చెయ్యి, అను చీకట్లోనే భార్యతో సుఖాన్ని అనుభవం పొందు, అంతే తప్ప అని చెప్పి పంపించేస్తాడు. అలాగే అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోయాడు కానీ భార్య దగ్గరికి రానివ్వడంలో భార్య దగ్గరికి వెళ్ళలేదు. 2 నెలలు అయిపోయింది, అసలు భార్య ముఖం కూడా చూడడం లేదు. భార్య దగ్గరికి వచ్చినా భార్య దగ్గర దూరం వస్తున్నారు, దగ్గర రానివ్వడం. మళ్ళీ అందరూ మళ్ళీ అత్త మామలు మళ్ళీ పరిగెట్టుకు వస్తారు రామాంజనేయుల దగ్గరికి. వచ్చి ఉమ్, మళ్ళీ చెప్తారు, మీరు చెప్పారు కానీ ఈయన అసలు మా అమ్మాయి దగ్గర కూడా రానివ్వడం లేదు, మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, ఇలాంటి పెళ్లి చేసి మేము ఎంత అది అని చెప్పి ఇంకా ఫిర్యాదు మళ్ళీ చేస్తారు. మళ్ళీ మళ్ళీ రామాచారి పిలుస్తారు, గోవింద్ భట్ట రావయ్యా, ఏమయ్యేది ఏమో? ఏమంటే పిలిస్తే అంటారు, ఏంటి ఇలా మీ అత్తగారు చెప్తున్నారు నువ్వు భార్యతో సంసారం చేయడం లేదట, ఆ భార్య దగ్గర రానివ్వడం లేదంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, నా మీద ఎందుకు ఇలా కంప్లైంట్ తెప్పిస్తున్నావు అంటే అని అంటారు. నేనే లేదండి, మీరే కదా చెప్పారు ఆ? భార్యతో సుఖానుభూతిని చీకట్లో భోగించని చెప్పి. మీరు ఎప్పుడు నా హృదయంలో ఉన్నారు, ఆ? నాతో పాటు ఉమ్, ఎప్పుడు నాతో పాటు నా హృదయంలో ఎప్పుడు ఉంటారు. అంచేత మీ యొక్క ఈ హృదయంలో ఉన్న తేజస్సు వల్ల నా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా తేజోమయం అయిపోయింది, ఎక్కడ చీకటి చూడలేకపోతున్నాను నేను. ఆ? మరి చీకటి లేనప్పుడు నేను భార్యతో ఎలాగ భోగించగలను నేను అంటాడు. అనేటప్పటికి ఇంకా రామానుజాలకు ఏమనవద్దు. అప్పటికి అది విని ఇంకా అత్తమామని ఈయన మార్చదని చెప్పి వాళ్ళే వెళ్ళిపోతాడు. అప్పుడు రామానుజాలు అంటే అంటారు, నీలాంటి వాడికి నేను సన్యాసం తెచ్చుకున్నాను, సన్యాసం తీస్తాను. వెంటనే సన్యాసం ఇచ్చేస్తారు. సన్యాసం ఇచ్చి ఎంబర్ మొన్నార్ అని చెప్పి పేరు పెడతారు. ఎంబర్ మొన్నార్ ఉంది రామానుజాచార్యుల వారి పేరు. ఇంత ముందు చెప్పుకున్నాను, ఎంబర్ మొన్నార్ అంటే నా నాయనే, నా కన్నయ్య అని చెప్పింది ముందు నేను. ఎవరు చెప్తారు? గోష్ఠి పూర్ణ చెప్తాడు. ఎందుకంటే ఆయన ఆ, ఆలయం పైకి వెళ్ళి అందరికీ మహామంత్రాలు ఇచ్చేసినప్పుడు గోష్ఠి కోపం వస్తుంది. కోపం వస్తే అప్పుడు అంటాడు,
నేను ఒక్క నరకంకి వెళ్ళినా ఇంతమంది స్వర్గం ముక్తి పొందితే తప్పే ఉందండి ఎంబర్మన్నారు అంటారు. అదే ఈయన కూడా అంత ప్రేమ పొందుతాడు కాబట్టి అదే భావంతో నా నాయన నా అమ్మ దాంతో ఎంబర్మన్నారు అని చెప్పి పేరిస్తాడు. అప్పుడు వెంటనే ఈయన ఆశ్చర్యపోతాడు. నాకు ఈ పేరు వద్దంటాడు. ఏమంటే ఎంబర్మల అన్నది మీరు ఒక్కరే. ఆ పేరు చెప్పగానే మీరే గుర్తు రావాలి, రెండవ గుర్తు రాకూడదు. అంటే నేను ఈ పేరు నేను అంగీకరించలేదంటాడు. అప్పుడు రామానుజాచార్యులు ఆలోచించి అయితే ఓపెన్ చేస్తాను, నా పేర్లో ఫస్ట్ పదం లాస్ట్ పదం నేను రెండు కలిపిస్తాను చెప్పి ఎంబర్ ఎంబర్మనార్లో ఎంబా ప్లస్ నార్ ఎంబార్ అని చెప్పి పేరు పెట్టి ఎంబార్ అని పేరు ఇస్తాం. ఆ విధంగా అక్కడి నుంచి ఆయన గోవింద భట్టరు ఎంబార్ అయ్యారు, సన్యాసం తీసుకొని. ఈ విధంగా అక్కడ ఇది ఒక గురు భక్తి యొక్క ఒక మచ్చు తొలక. అలాగే ఇంకా ఉన్నాయి. ఇంకొక లీల ఉంది, ధనుర్ధాస్ అని. అది ఇప్పుడు మొదలు పెడితే అవ్వదు, ఆల్రెడీ 10 అయింది కాబట్టి మనం వచ్చే వారం మళ్ళీ చెప్పుకుందాం. ఇలా ప్రభుపాదకి జయ, శ్రీరామానుజాచార్యకి జయ. ఎవరి కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.